వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ నగర చరిత్రలో చాలా కాలంగా ఒక బాధతో, ఒక నిర్లక్ష్యంగా మారిపోయినటువంటి పేరు మూసీ రివర్. ఒకప్పుడు నగరానికి జీవనాడిగా ఈ నది ఉంది. నగర దాహార్తిని తీర్చింది. తర్వాత కాలంలో మురికి కాలువగా మారిపోయింది. నగరంలో ఉన్నటువంటి చెత్త, మురికి నీరు, అక్రమ నిర్మాణాలు అన్నీ కలిపి మూసీని పూర్తిగా నాశనం చేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం పెద్ద లక్ష్యంతో ముందుకొస్తోంది. అదే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, MRDP. ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది అందరికీ తెలిసిందే. కేవలం నది అందంగా కనిపించాలనే ఉద్దేశం కాదు, హైదరాబాద్ భవిష్యత్తు ఎలా ఉండాలి, వరదల ముప్పు ఎలా తగ్గించాలి, నగరానికి కొత్త ఆర్థిక అవకాశాలు ఎలా తీసుకురావాలి, ఈ 3 ప్రశ్నలకి ఒకేసారి సమాధానం చెప్పే ప్రాజెక్టుగా దీన్ని రూపొందిస్తున్నారు. మొదటగా వరదల సమస్యను తీసుకుంటే హైదరాబాద్ నగరాన్ని గతంలో ఎన్నోసార్లు వరదలు భయపెట్టాయి. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకంగా తీసుకున్న అంశం వరద నియంత్రణ. నదికి ఇరువైపులా భారీ రీటైనింగ్ వాల్స్ కడుతున్నారు. ఇవి చిన్న చిన్న గోడలు కాదు, సుమారు 1.5 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. అంటే 100 సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే భారీ వరదను కూడా ఎదుర్కొనేలా ఈ వ్యవస్థ ఉంటుంది. నగర భద్రతా కోణంలో చూస్తే ఇది చాలా కీలకమైనటువంటి మార్పు. ఇంకో ముఖ్య మార్పు నది వెడల్పు. ఇప్పటివరకు మూసీ నది అనేక చోట్ల అసమానంగా ఉంది. ఎక్కడో ఒక చోట వెడల్పుగా, ఇంకో చోట చాలా ఇరుకుగా. ఇదే వరదలకు అసలైనటువంటి ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు మొత్తం నదిని సుమారు 108 మీటర్ల వెడల్పుతో సమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాంతంలో వరద కాలువ, పచ్చదనం, పాదచారుల మార్గాలు, సైకిల్ ట్రాక్, సర్వీస్ రోడ్స్ అన్నీ ఉండబోతున్నాయి. అంటే భవిష్యత్తులో మూసీ నది కేవలం ఒక నది కాదు, హైదరాబాద్కి ఒక రివర్ ఫ్రంట్ పబ్లిక్ స్పేస్గా మారబోతోంది. మూసీ కాలుష్యానికి అసలు కారణం ఏంటి? నగరంలో ఉన్నటువంటి మురుగునీరు నేరుగా నదిలో కలవడం. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి 27 ప్రధాన నాలాలు నేరుగా మూసీలోనే కలుస్తున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే నదికి ఇరువైపులా భారీ ట్రంక్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తున్నారు. అంటే మురుగునీరు నేరుగా నదిలోకి రాదు, భూగర్భంలో ప్రత్యేకంగా నిర్మించే డ్రైనేజీ మార్గాల్లోకి మళ్లిస్తారు. నది మాత్రం మధ్యలో స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహించేలా చేస్తారు. ఇది ఇక్కడితో ఆగదు. మురుగునీటిని శుద్ధి చేయడానికి ఆధునిక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి సాధారణ ప్లాంట్స్ కాదు, చాలా చోట్ల ఇవి భూగర్భంలో ఉంటాయి. పైభాగంలో పార్కులు, క్రీడా మైదానాలు నిర్మిస్తారు. ఈ విధానం ఇప్పటికే సౌత్ కొరియా వంటి దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది. అదే మోడల్ను ఇప్పుడు హైదరాబాద్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, నిర్మాణ రంగానికి విక్రయించి ఆదాయం కూడా పొందాలనే ప్రణాళిక కూడా ఉంది. ఈ ప్రాజెక్టులో మరొక ప్రత్యేకమైనటువంటి ఆసక్తికర అంశం ప్రత్యేక కారిడార్. గండిపేట్ లేక్ నుంచి నగర తూర్పు భాగాల వరకు దాదాపు 55 కిలోమీటర్ల పొడవున ఒక ప్రత్యేక రహదారి నిర్మించబోతున్నారు. ముఖ్యంగా ఈ మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. అంటే నగరంలో ఒక చివర నుంచి మరో చివర వరకు వేగంగా ప్రయాణించడానికి ఇది సహాయంగా మారుతుంది. ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ వల్ల నగర ఆర్థిక వ్యవస్థను కూడా పెద్ద ఊతం లభించే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం వినియోగంలో లేని భారీ భూములున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ భూమి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా. అంటే హైదరాబాద్ తూర్పు ప్రాంతాల్లో భారీగా అభివృద్ధి జరిగే అవకాశం 100% ఉంది. ఇక పర్యాటకంగా కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారబోతోంది. కొత్తగా 29 వంతెనలు నిర్మిస్తారు. అలాగే గాంధీ సరోవర్ వంటి పర్యాటక ఆకర్షణలను కూడా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఉంది. భవిష్యత్తులో ఇది హైదరాబాద్కి ఒక పెద్ద టూరిజం హాట్స్పాట్గా మారే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూస్తే మూసీ నది కథ ఇప్పుడు ఒక పెద్ద మలుపు. ఎన్నాళ్ళుగానో నిర్లక్ష్యానికి గురైన ఈ నది ఇప్పుడు హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా మారబోతోంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అది కేవలం నది అభివృద్ధి కాదు, హైదరాబాద్ నగర భవిష్యత్తుకి ఒక కొత్త దిశ అవుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కల. మరి అమలు చేయాలంటే దీనికి అండగా ఉండాల్సింది ప్రజలే. ఇది చాలా భారీ ప్రాజెక్టే. ఇదేమీ 2 నిమిషాల్లో అయిపోయేటువంటిది లేదు, ఓ 10,000 కోట్లు 15,000 కోట్లలో అయిపోతుంది అనుకునేంత ఈజీ కాదు. అనేకం నిర్మించాలి. 1 కాదు 2 కాదు, అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అవినీతి మరకలు అంటుకోకుండా, లేనిపోని విమర్శలు దీని మీద వెళ్లకుండా, నగరానికి మళ్ళీ మూసీ నది అప్పట్లో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే మారబోతుంది. అది మారితే ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఆలోచించాలి. ముఖ్యమంత్రిగా అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఈ ప్రాజెక్ట్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా హైదరాబాద్కి అదొక గేమ్ చేంజర్ అవడంలో
100% దాని మీద చెప్పొచ్చు ఖచ్చితంగా. సో దీనికి ప్రజలే అండగా ఉండాలి. తప్పుడు విమర్శలు, తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా ఎప్పుడూ అవుతూనే ఉంటాయి. మంచి పని ఏదైనా ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళాలి ముందుకి. అంతేగాని తప్పుడు ప్రచారాలతోటి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం అని ఇంకోటని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్న ప్రాజెక్టులను కూడా అనవసరంగా పాడు చేసుకుంటే ఏముంది, రేపు భవిష్యత్తు అనేది ఉండదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.